నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోనసీమ పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కోనసీమ పాస్టర్లు, పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై అనుమానాలు ఉన్నాయని, అది యాక్సిడెంట్ కాదు, హత్యనే అని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి మత స్వేచ్ఛను కాపాడాలని, క్రైస్తవులపై దాడులు అరికట్టాలని పాస్టర్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా క్రైస్తవులపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై వేల మంది ఆందోళన చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ వి రాజ్ కుమార్, మరి క్రైస్తవ సంఘాలకు ఒక ప్రతినిధిగా, ఒక దైవ సేవకుడిగా నేను ఉంటున్నాను. ఇది అమలాపురం, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటూ మాట్లాడుతున్నాను. ఈరోజు మన జరిగినటువంటి దుర్ఘటన, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్యను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి దైవ సేవకులు, క్రైస్తవ సంఘాలు, అదేవిధంగా స్త్రీలు, పురుషులు అందరూ కూడా, క్రైస్తవ సమాజం దాదాపుగా 4,000 మంది ఈ రోజున అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి శాంతిగా యాత్రగా వచ్చి కలెక్టర్ వారికి, అదేవిధంగా ఎస్పీ వారికి మా విన్నపాన్ని తెలియచేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, అదేవిధంగా మా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా క్రైస్తవ సంఘాలకి, పాస్టర్లకి ఒక భరోసా కల్పించాలని, ఈ హత్య క్రైస్తవ సమాజంలో పాస్టర్లకి మరి అది భయోత్పాతం కలిగించాలని ట్రై చేస్తూ ఉంటున్నారు. కానీ ఇది ఎంత జరిగితే అంత క్రైస్తవం పెరుగుతుంది. క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. కనుక చరిత్రలో కూడా అదే చూస్తున్నారు. ఎక్కువ మంది ఎంతమందిని చెప్తున్నారో అంతమందికి అంత ఎక్కువగా క్రైస్తవ్యం ఈ ప్రపంచవ్యాప్తంగా మరి క్రీస్తు ప్రేమ ప్రజలు తెలుసుకోవడం జరిగింది. కనుక అలాగనే ఈ రోజున ప్రవీణ్ గారిని చంపేశారు. మరి ఇటువంటి దుర్ఘటనలు మరలా జరగకూడదు మన రాష్ట్రంలో, అదేవిధంగా ఎక్కడా భారతదేశంలో. ఇది మా ప్రార్థన, మా విజ్ఞాపన. మరి మేము చేసింది ఏంటంటే, ఈ రోజున శాంతిగా వెళ్ళి మా వినతి పత్రాన్ని ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ప్రవీణ్ గారి హత్య విషయంలో ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసి మరి దోషులను వారు ట్రేస్ అవుట్ చేయాలని, అదేవిధంగా ఈ యొక్క హత్య ఏ కోణంలో జరిగిందో కూడా మరి ట్రేస్ అవుట్ చేసి క్రైస్తవ సమాజానికి ఒక భరోసా కల్పించాలని చెప్పి, ఒక ధైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, విన్నవించుకుంటూ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న దైవజనులందరూ, సంఘాలు అందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి యొక్క బాధని తెలియపరుస్తూ, ప్రత్యేకంగా అమలాపురంలో ఇతర మంది జరిగిన కార్యక్రమం కావచ్చు, లేకుంటే రాజమండ్రి, లేకుంటే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ యొక్క నిరీక్షణని, ఆ యొక్క బాధని, వేదనని వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకి భద్రత లేదు. ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి అందరూ ఒకటని మనం అంటాం. అన్ని కులస్తులు, అన్ని రకాలైన మతస్థులు అందరూ కలిసి ఒక రాష్ట్రం, ఒక దేశంలో కలిసి నివసిస్తుండగా ఇలాగా మనుషులు చంపుకోవడం, మనుషుల మధ్యలో ఆ యొక్క విభేదాలు తీసుకురావడం, ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అనేక రకాలైన వార్నింగ్స్ ఇవ్వడం, భద్రత లేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రము, దేశము తయారవుతుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇండియన్ గవర్నమెంట్ని, ప్రత్యేకంగా పిఎంని, సీఎంని ప్రత్యేకంగా కోరే విషయం ఏంటంటే, క్రైస్తవ భద్రతని దయచేయమని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. దైవజనులైన వారు ఎక్కడ కూడా వారు సమాధానాన్ని కోరుతారు, కానీ సమస్యలు తీసుకురావడానికి ఎక్కడ కోరరు. కాబట్టి క్రైస్తవ యొక్క సంఘాన్ని, క్రైస్తవ దైవజనుల్ని కాపాడాలంటూ ప్రత్యేకంగా దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి, ఆయనకి సరైన చర్యలు తీసుకొని ఆ యొక్క సిబిఐ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన యొక్క మరణానికి ఒక న్యాయంని సమకూర్చాలని నేను కోరుతున్నాను. ఇది అంతా కూడా మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న సంఘాలందరి తరపున నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను కోరుకుంటున్నాను. అకాల మరణానికి, అనుమానాస్పద మరణానికి కారకులైనటువంటి దోషులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ, మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాప కింద నీరులాగా మరి జరుగుతున్నటువంటి యొక్క మతోన్మాద దాడులను మేము నిరసిస్తూ, దాని అంతటికి కారణం అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అని ఏదో కప్పుపుచ్చుకోవడానికి, అదే దాన్ని కంట్రోల్ చేయడానికి
అలా చెప్తున్నారు. కానీ దాన్ని మేము అయితే నమ్మడానికి అసక్తి